గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం 5th క్లాస్లో ఎన్విరాన్మెంట్ స్టడీస్లో ఫస్ట్ లెసన్ మైగ్రేషన్ ఆఫ్ పీపుల్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే దాని పేరులోనే ఉంది. ఎన్విరాన్మెంటల్ అంటే మన చుట్టూ ఉండే పరిసరాలు వాటి గురించి మనం నేర్చుకునేదాన్ని ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అంటారు. సో అందులో మనం ఇవాళ నేర్చుకునేది మైగ్రేషన్ ఆఫ్ పీపుల్. మన చుట్టూ మన క్లాస్లోనే కావచ్చు, మన చుట్టూ కావచ్చు, మనం చాలామంది పీపుల్స్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి మైగ్రేట్ అవుతారు, చేంజ్ అవుతూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ క్లాస్లోనే చాలామంది స్టూడెంట్స్ వేరే ఊరి నుంచి ఈ ఊరికి వచ్చి ఈ క్లాస్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా మీ పక్కనే ఉండొచ్చు. ఓకే, సో అలాంటి మైగ్రేషన్ ఆఫ్ పీపుల్స్ గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మైగ్రేషన్? Migration is a seasonal movement of people from one place to another place in search of better livelihood. Sometimes it changes the structure of the families. ఇక్కడ వీళ్ళు ఇచ్చే మీనింగ్ ఏంటంటే మైగ్రేషన్ అంటే పీపుల్ ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్కి చేంజ్ అవుతారు. ఎందుకు? వాళ్ళ లైవ్లీహుడ్ అంటే వాళ్ళ జీవన విధానం అనేది బెటర్గా అవడం కోసం. ఫర్ ద బెటర్ ఆఫ్ లైవ్లీహుడ్ దే విల్ చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఓకే, మనం ఇప్పుడు మీ క్లాస్లోనే ఇలా మైగ్రేట్ అయిన వాళ్ళు చాలామంది ఉండుంటారు అని చెప్పి అనుకున్నాం కదా. ఈ మైగ్రేషన్కి మామూలుగా రీజన్స్, జనరల్గా రీజన్స్ ఏముంటాయి అనేది మనం డిస్కస్ చేసుకుంటే దేర్ ఆర్ మెయిన్లీ 2 causes. వన్ ఈస్ న్యాచురల్ రీజన్ అండ్ అనదర్ వన్ ఈస్ ఎకనామికల్ రీజన్. వాట్ ఈస్ ద న్యాచురల్ రీజన్స్ బిహైండ్ ద మైగ్రేషన్? మీరు ఆలోచించుకోండి. అసలు న్యాచురల్గా ఏ రీజన్స్ ఉంటాయి మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి మైగ్రేట్ అయిపోవాలి, లేదా ఎవరైనా మైగ్రేట్ అయ్యి వచ్చారు వాళ్ళ రీజన్స్ ఏమంటాయని ఆలోచించుకుంటే సైక్లోన్స్, ఫ్లడ్స్, ఎర్త్క్వేక్స్ ఎక్సెట్రా. ఇప్పుడు ఏదైనా ప్లేస్లో ఒక చోట ఎర్త్క్వేక్ కానీ లేకపోతే సైక్లోన్ కానీ ఫ్లడ్ కానీ వచ్చిందనుకోండి, ఆ ప్లేస్ అనేది లివింగ్ నివసించడానికి పనికిరాదు. ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ద లివింగ్. సో దే హ్యావ్ టు మూవ్ దట్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు అదర్ ప్లేస్. సో they will migrate from this affected place to another live place. That is the reasons of natural reasons for the migration. Other reasons are economical reasons. What will be the economical reasons? Maybe some are very poor in one location. They want to be earning some amount as money. So they will migrate from this place to other place. And for someone like their father is doing some job in any central government job or anything else, they get transferred. They will move from one place to other place due to the transfers. These are called reasons due to the economical reasons. So it's the financial reasons so those are called economical reasons. సో ఇట్లాంటి రీజన్స్ వల్ల మీ క్లాస్లో ఈ ఇయర్ ఎవరన్నా వచ్చిస్తే కనుక వాళ్ళతో డిస్కస్ చేయండి. అది ఎందుకు మైగ్రేట్ అవ్వాల్సి వచ్చింది, వై యు ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ దట్ ప్లేస్ టు దిస్ ప్లేస్, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ ఇట్, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ యూ గాట్ డ్యూ టు దట్ మైగ్రేషన్. జనరల్గా ఎఫెక్ట్స్ ఆఫ్ మైగ్రేషన్ అనేది ఒక 2 డిఫరెంట్ స్టోరీస్ తీసుకుని చూద్దాం. దాని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం 2 డిఫరెంట్ స్టోరీస్ ద్వారా చూద్దాం. ఫస్ట్ స్టోరీ, Razaya moved from Gedalur to Chennai due to famine and started working there. But his earnings could not fulfill the needs of the family. So his wife and his son Srinu also left for Chennai. All the members of his family started to work there. Thus Srinu turned as a child labor to support his parents. His story lo Razaya moved from Gedalur to Chennai due to famine and started working there, but his earnings could not fulfill the needs of his family. తను గెద్దలూరు నుంచి చెన్నై వెళ్ళాడు, బట్ తను సంపాదించే సంపాదన ఏదైతే ఉందో అది తన ఫ్యామిలీని పోషించడానికి సరిపోవట్లేదు. సో హిజ్ వైఫ్ అండ్ హిజ్ సన్ శ్రీను ఆల్సో లెఫ్ట్ ఫర్ చెన్నై. సో అతని భార్య అతని కొడుకు శ్రీను ఇద్దరు కూడా చెన్నై వెళ్ళిపోయారు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ స్టార్ట్ టు వర్క్ హియర్. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు టు ఫుల్ఫిల్ ద నీడ్స్ టు లైవ్. సో దానివల్ల ఏమైంది, శ్రీను అనే చైల్డ్ ఒక చదువుకోవాల్సిన అబ్బాయి చైల్డ్ లేబర్గా మారాడు డ్యూ టు ద మైగ్రేషన్. ఓకే, దిస్ ఈస్ ద నెగిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మైగ్రేషన్. కన్సిడర్ ద పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మైగ్రేషన్ ఆల్సో మనం చదువుదాం ఒకసారి. నెక్స్ట్ స్టోరీ, Kumar's son Madhu went abroad in search of job to support his family. He educated his children.
built a comfortable house and bought a farm. Few years later, he returned to his village and now leading a peaceful life. ఈ స్టోరీ తీసుకుంటే మీరు కుమార్ సన్ మధు అంటే కుమార్ అనే అతని కొడుకు మధు వెంట్ టు అబ్రాడ్ ఇన్ సెర్చ్ ఆఫ్ జాబ్. అతను విదేశాలకు వెళ్ళాడు ఒక జాబ్ వెతుక్కుంటూ టు సపోర్ట్ హిస్ ఫ్యామిలీ. ఆ జాబ్ వెతుకుని దాని ద్వారా వచ్చే ఇన్కమ్తో వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోవాలన్న ఉద్దేశంతో హీ వెంట్ టు అబ్రాడ్ అండ్ హీ ఎడ్యుకేటెడ్ హిస్ చిల్డ్రన్. తన పిల్లల్ని చదివించుకున్నాడు. బుల్ట్ ఏ కంఫర్టబుల్ హౌస్, ఇల్లు కట్టుకున్నాడు. బాట్ ఏ ఫార్మ్, ఒక పొలం కొనుక్కున్నాడు. ఫ్యూ ఇయర్స్ లేటర్, కొన్ని సంవత్సరాల తర్వాత తన విలేజ్కి రిటర్న్ వచ్చాడు, వెనుదిరిగి వచ్చాడు. అండ్ లీడింగ్ ఏ పీస్ఫుల్ లైఫ్, ప్రశాంతంగా ఉన్నాడు. సో దిస్ ఈస్ ద పాజిటివ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మైగ్రేషన్. సో in your life everything has a positive effects and negative effects, same like that migration also has some positive effects, some negative effects. So in precise, you may have seen so many people in your friends or in your relatives or in your neighborhood who have migrated from one place to one other place, and you have seen the effects of migration in their lives also in so discuss with them about the effects of the migration and the reasons of the migration also. Here is the realistic thing, one thing about the migration in our state Andhra Pradesh. You can find some group of people migrating seasonally. One such group of people are tobacco pluckers. Tobacco pluckers means tobacco pantani తీసే కూలీలు. ఇన్ ప్రకాశం డిస్ట్రిక్ట్ టొబాకో ఇస్ ద మెయిన్ క్రాప్. ప్రకాశం డిస్ట్రిక్ట్లో టొబాకో వచ్చేసరికి ప్రథమ వ్యవసాయం. సో దే ఎంప్లాయ్ లేబర్స్ హూ కమ్ ఫ్రమ్ నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ సెర్చ్ ఆఫ్ వర్క్. పీపుల్ మూవ్ విత్ దేర్ ఫ్యామిలీస్ అండ్ దేర్ చిల్డ్రన్ ఆర్ సెంట్ టు ద నీడెస్ట్ గవర్నమెంట్ స్కూల్స్. సో అక్కడ మెయిన్ ప్రధానంగా ఉన్న టొబాకోని చేయడానికి వర్కర్స్ కావాలి. దాని గురించి వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి ఎవరైతే మైగ్రేట్ అయ్యి వస్తున్నారో వాళ్ళని అక్కడ వర్క్లో పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న నైబరింగ్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళ పిల్లలు చదువుకుంటూ ఉంటారు. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మైగ్రేషన్ డన్ ఇన్ అవర్ స్టేట్స్. డ్యూ టు ద మైగ్రేషన్ వీఆర్ seeing some areas in our urban areas. Why those some areas are there in the urban areas? There are rapid migration from rural to urban areas. Due to this, temporary shelters, scarcity of facilities, population density are increasing. People are getting attracted to the urban culture. Thus, poverty, informal economy, poor planning are leading to the formation of slums areas in the urban regions. So many people in rural areas are attracting towards the urban and they are moving towards the urban, but the place in urban is very less and the planning is not appropriate, so it leads to the poor planning and leads to the formation of slum areas in the urban regions. The government has implementing rural development programs in the villages to stop migration by strengthening economic activity in rural areas. This is the one of the action taken by the government to stop the migration is rural development activities in the villages. So here is one thing you have to do is search who are migrated from one place to one other place in your neighborhood or in your relatives or in your friends and discuss with them what are the reasons and what are the effects. So by that you can understand the effects of migration. So here we can understand the main reason behind the migration is the financial one. Financially some people may be poor, maybe family budget may overcome the. So we will discuss about the family budget. Okay, here is we will take some example. Veeray is the owner of an acre of land. He rears 5 buffaloes. He is living by selling milk. He earns about 10,000 per month. He has 2 children, Satish and Nirmala.
both of them are studying. Both the children have a habit of saving money. They put the money in their piggy banks. He plans the family budget every month and saves in a bank for future needs. Bank gives some money as interest on savings. Okay, in this story, some person Veeraya is there, and he is the owner of an acre of land, and he raised 5 buffaloes. He is living by selling milk. He earns about 10,000 per month. Per month. He has 2 children. One name is Satish, and other one is Nirmala. Both children are very very good people, and they are saving some amount in their piggy banks, not consuming that amount. They are saving it. Okay, and Veeraya also a good person, and he is also saving some amount in a bank. Satish and Nirmala saving a amount in piggy bank. Bank in return will give some interest for the what saving. Maybe he saved 3,000 rupees. It will give some interest for saving that amount in a bank. It will give some interest like 100 rupees or some else. But your piggy bank doesn't give any interest. Okay, only banks only give interest. Okay, in this way they are having a budget, and for suppose you have saved 150 rupees. Okay, you have 150 rupees with you. Okay, maybe your purchases are like you buy one story book which is cost of 10 rupees, and one mini dictionary which is cost of 50 rupees, and one color pencils set which is cost of 20 rupees, and one scale which is cost of 10 rupees, and one costly pen which is cost of 15 rupees. So you want to purchase all these items. How much cost it will? 10, 50, 60, 80, 90, 105 rupees. So you have 150 rupees with you, and you are going to purchase of items of 105 rupees. But here is the problem. Your father's birthday is nearby, and you want to buy a gift for him which is cost of 50 rupees. Okay, you have 150 rupees. You need to purchase some items for your education. Those are all 105 rupees, and you want to give a birthday gift to your lovable father which is cost of 50 rupees. 50 plus 105, 155 rupees. Am I right? But you have only 150 rupees. So what you have to do? You have to decrease some cost of purchase of your education items, or otherwise you have to decrease some cost of your father's gift. No, you don't want to compromise in your father's gift. You have to compromise in your education purchases. So here you want to buy a costliest pen, maybe a 3 rupees pen. Normal pen also writes same as your costliest pen. So you can decrease your price here by 5 rupees, and you can spend it here as this is called budget. This is called family budget. By this you can economically adjust your savings. Okay, think about it and apply it in our budget piggy bank accounts so that you can understand it freely. Okay, here is the 2 pie charts of showing the budget of 2 families. One is Rakesh family and one is Veeraya's family. Okay, first of all see details of pie chart. Okay, Rakesh family provisions की 2000 ఖర్చు పెడుతున్నారు, వెజిటేబుల్స్ 1000, మొబైల్ బిల్ 600,
cable 400, power bill 600, and for luxuries is 3000, others 2400. వీళ్ళ ఎక్స్పెండిచర్ ఈ వేగా ఉంది. వేరే ఫ్యామిలీ చూసుకుంటే ప్రొవిజన్స్కి 2500, వెజిటేబుల్స్కి 1000, పవర్ 400, కేబుల్ 300, మొబైల్ 300, అండ్ లగ్జరీస్ 1000, అదర్స్ 1000, అండ్ సేవింగ్స్ 3500. If you compare both of them, both totals are 10,000 only. Both are earning 10,000 only. But compared to the expenditure, Rakesh family is expenditure is more than the Varias family. Why? Because Varias family is going to save 3,500 amount as saving. So by comparing both of them, which family saves money? Is obviously Varias family. Can you identify the family that has a proper economic planning? ఎవరికి ఎకనామిక్ ప్లానింగ్ అనేది ఇద్దరిలో బాగుంది? వీళ్ళు ప్రొవిజన్స్కి, వెజిటేబుల్స్కి, మొబైల్కి 600 ఖర్చు పెడుతున్నారు, లగ్జరీకి అయితే 3000 ఖర్చు పెడుతున్నారు, అదర్స్కి 2400. బట్ దేర్ ఇస్ నో ప్రొవిజన్ ఆఫ్ సేవింగ్స్ హియర్. బట్ కమింగ్ టు వేరియస్ ఫ్యామిలీ, లగ్జరీకి వాళ్ళు ఇయర్తో కంపేర్ చేసుకుంటే 3000 అయితే 1000 మాత్రమే, అంటే తక్కువ ఖర్చు పెడుతున్నారు లగ్జరీస్కి. అదర్స్కి 2400 అయితే 1000 మాత్రమే, మొబైల్ బిల్స్ 600 అయితే 300 మాత్రమే. సో కంపేర్ టు దిస్ ఎక్స్పెండిచర్ని లెస్ చేసుకుని వాళ్ళ సేవింగ్స్ 3500 సేవింగ్ చేసుకుంటున్నారు. సో ఎవరిది ఎకనామికల్ ప్లానింగ్గా బాగుంది? సో వేరియస్ ఫ్యామిలీ అనేది ఎకనామిక్ ప్లానింగ్ అనేది బాగుంది. దానివల్ల వాళ్ళు దే ఆర్ సేవింగ్ అమౌంట్, సో దే డోంట్ నీడ్ ఆఫ్ మైగ్రేషన్. దే ఆర్ సేవింగ్ అమౌంట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ వేర్ దే ఆర్ లివింగ్. సో ఎకనామిక్ ప్లానింగ్ అనేది మనకి ఇంత బాగుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కలే, ఉన్న ప్లేస్లోనే హ్యాపీగా లీవ్ చేయొచ్చు. ఓకే, ఎకనామిక్ ప్లానింగ్ ఆఫ్ విచ్ ఫ్యామిలీ యూ ఫాలో ఇన్ యువర్ ఫ్యూచర్? నీ భవిష్యత్తులో నువ్వు ఎవరిని ఫాలో చేస్తావు? ఆబ్వియస్లీ వేరే ఫ్యామిలీ. సో ఈ రెండు వదిలేసి మన ఫ్యామిలీతో ఒకసారి ఇవాళ వెళ్ళి నాన్నగారిని అడిగి అసలు మన ఎక్స్పెండిచర్ ఏంటి, మన శాలరీ, మన ఇన్కమ్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి అనేది ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి మీరు చూడండి. హౌ ఎకనామిక్లీ ప్లాన్ యువర్ బడ్జెట్ ఈస్. ఓకే, దట్ ఈస్ ద ఎక్సర్సైజ్ ఫర్ యూ ఫర్ టుడే.